హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి పాలకడాలు. స్వీట్స్ ఎక్కువగా లేని కాలంలో పండగలకైనా పబ్బలకైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్కైనా ఏదైనా తీయగా తినాలనిపించినా అప్పటికప్పుడు ఇలా పాలకడాలను ప్రిపేర్ చేసుకునేవారు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి. తర్వాత 3/4 కప్పు వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వని వేసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వేడివేడి పాలను యాడ్ చేసుకోవాలి. మొదట 1 కప్పు పాలను మాత్రమే వేసి కలిపేయండి. తర్వాత మరొక కప్పు పాలను వేసి కలిపేసేయండి. పాలు పోసిన తర్వాత బెల్లం పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూ బ్యాటర్ను స్మూత్ కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు పాలు కరెక్ట్గా సరిపోయినట్టే. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పూర్తిగా కలిపేసేయండి. పిండి మరీ జారుడుగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా లోతు తక్కువగా ఉన్న ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గుంట గరిటెతో 1 గరిటెడు పిండిని పోసి అలా వదిలేసేయండి. అది చక్కగా పొంగి పైకి తేలిన తర్వాతనే దానిని మరొక వైపు టర్న్ చేయండి. టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఈ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. మీకు ప్యాన్ పెద్దగా ఉంటే 2-3 కూడా సైడ్ బై సైడ్ వేసుకోవచ్చు. చూసారు కదండి, పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా మైల్డ్ స్వీట్గా ఉండే ఈ పాలకడాలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓల్డ్ రెసిపీస్ ఏదైనా సూపర్గానే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే తెలుస్తుంది. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ స్వీట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన పాతకాలం నాటి పాలకడాలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.